అందరికీ జై శ్రీరామ్. ఒకసారి పచ్చడి ఇట్లా ట్రై చేయండి టమాటా తోటి. చాలా బావుంటది. ఇది టమాటా పచ్చడి అనొచ్చు, పుదీనా పచ్చడి అనొచ్చు, కొబ్బరి పచ్చడి అనొచ్చు. ఒకే పచ్చడికి 3 పేర్లు పెట్టొచ్చు. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, జీలకర్ర ఏసుకొని, పుదీనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఏసి, అది కూడా ఫ్రై అయిన తర్వాతకి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, పచ్చి కొబ్బరి చిప్ప ఇందులో ఏసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పచ్చి కొబ్బరి నూనెలో వేయించడం ద్వారా టేస్ట్ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని కూడా సెపరేట్ చేసుకొని, ఒక పావు కేజీ కంటే ఎక్కువ అనమాట టమాటాలు కట్ చేసుకొని నూనెలో మగ్గించేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ఉప్పు, వెల్లుల్లి ఏసి సగం టమాటా ముక్కలేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిగతా టమాటా మొత్తం ఏసేసి కొంచెం బరక గ్రైండ్ చేసుకొని మీకు నచ్చితే ఇంగువతో పోపు పెట్టుకోండి. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.